స్తంభాల మధ్య ఉండే విద్యుత్ తీగలపై నిలబడిన కాకి లాంటి పక్షికి విద్యుత్ షాక్ కొట్టదెందుకు? వాటి ద్వారా విద్యుత్ ప్రసరించదా? అలా జరగదు. చిన్న దోమల బ్యాట్లో దోమలు చనిపోయినప్పుడు అంత పెద్ద పక్షి చనిపోకుండా ఎలా ఉంటుంది? విద్యుత్ ఎల్లప్పుడూ ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ కు ప్రయాణిస్తుంది. ఎలాగైతే నీరు ఎత్తు నుంచి పల్లానికి వస్తుందో, మన ఇంటికి వచ్చే తీగలు సాధారణంగా 230 వోల్ట్, ఇంకొకటి 0 వోల్ట్, ఫేజ్ న్యూట్రల్ రెండు తీగలు ఉంటాయి. పక్షి వెళ్ళి ఒకే తీగపై కూర్చుంటుంది కాబట్టి దాని రెండు కాళ్ళ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ 0 ఉంటుంది కాబట్టి దానికి షాక్ రాదు. ఒకవేళ ఒక పక్షి ఒక తీగపై మరొక పక్షి ఇంకో తీగపై ఉన్నప్పుడు అవి రెండు పరస్పరం తాకినా అవి చచ్చిపోతాయి. సో హై టెన్షన్ వైర్లపై అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో విద్యుత్ ప్రసరిస్తున్నప్పుడే దానికి సంబంధించిన రిపేర్లు చేస్తారు. ఒక హెలికాప్టర్ మీద వెళ్ళి 1000 వోల్టుల హై టెన్షన్ తీగపై అతను రిపేర్ చేసే ఆస్కారం ఉంది. మనం కూడా ఒకే తీగకి కనుక టచ్ అవుతూ భూమికి తాకకుండా ఉంటే మన ద్వారా కూడా విద్యుత్ ప్రసరించదు. కానీ అట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు.